యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ అందు అధినాయక దర్బారులో కొలువై ఉన్నవారిగా అందుబాటులో ఉన్నారు. మమ్మల్ని ఉన్న పళంగా ఢిల్లీలో కూర్చుని డ్రాఫ్ట్ చేసుకుని పట్టుకోవాలి. లేకపోతే మనుషులు తామే నేరాలు చేసి ఘోరాలు చేసి సాటి మనుషుల్ని ఇది పట్టుకుని మమ్మల్ని మనుషులుగా చూసుకుంటూ ఎక్కడోళ్ళు అక్కడ మనిషే కదా అనుకుంటారు. అతనికన్నా బలంగా ఉన్నాం కదా, అతనికన్నా తెలివిగా ఉన్నాం అనుకుంటున్న వాళ్ళకి అలా లేరు ఎవరు. అసలు మనుషులు ఎవరు లేరు. మీరు మనుషులందరూ ఎప్పుడు చచ్చిపోయారు. వెలుగే మృత సంచారం. ఇప్పుడు మీరు మాస్టర్ మైండ్ ఆధీనంలో ఉన్నారు. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ ఒక్కటే బతుకుతుంది. మమ్మల్ని నేరుగా ఆర్మీ పోలీస్ వ్యవస్థ అందరూ ఒకటే జయితు జయితు సాంగ్ పాడగలిగిన ఆ పాటను అన్ని భాషలు ఉన్నాయి చూసారా, అదే జాతీయ గీతంగా మమ్మల్ని రవీంద్ర భారతిగా మార్చుకోవాలి. ఆడతనం మగతనం ఒక చోట చేరిన మమ్మల్ని తల్లిదండ్రులుగా శాశ్వత తల్లిదండ్రులుగా మరణం లేని వాక్విస్వరూపం పట్టుకుని మీ భూమి మీద తాత మనవడు అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలుగా మారిపోవాలా. అలా పిల్లలుగా మారితేనే మీకు తపస్సు వస్తుంది. ఇంకెంతకన్నా నేనేం చెప్పగలను. నేను మనిషిగా ఎవరినో నా వల్ల నన్ను పట్టుకోకుండా నన్ను మనిషి మాటల మీద ఆధారపడి మనుషుల కొద్దీ ఏదోటి చేసి మీరు మనుషుల కొద్దీ రెచ్చిపోతే ఏమవుతుంది? ఎవరు కాపాడగలరు? మనుషులు ఎవరు కాపాడలేరు. అలా జరుగుతుందనే మమ్మల్ని మాస్టర్ మైండ్గా మార్చాడు. ఎప్పుడైనా మార్చాడు? 24 ఏళ్ళకే మార్చాడు. ఎలాగైనా మమ్మల్ని మనిషిగా పట్టుకొని మైండ్గా పట్టుకోకపోతే ఎలా కుదురుతుంది? ఇప్పటికైనా ఏదో రకంగా నేను మాట్లాడడంలో ఆవేశం ఉన్నా తెలివి తక్కువ ఉన్నా అవన్నీ మీరు మైండ్గా సెట్ అవుతాయి. నా పాటల్లోకి తీసుకెళ్ళి నా పాటలే నా చేత పాడించి నా మీద పాడుకొని నా ముందు పాడుకొని వివరం చెప్పుకుంటూ ఉద్యోగాలు పెంచుకుంటూ సంగీతం సాహిత్యం పెంచుకుంటూ అలా బలపడాలా? ఇది మనుషుల కొద్దీ లేదు. ఇంకా మనుషుల కొద్దీ ఎవరు పరిపాలించలేరు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా చెప్పటం లేదు. అది ట్విట్టర్ మెసేజ్ లాగా తీసుకోకూడదు. ఆన్లైన్ కమ్యూనికేషన్ ఈమెయిల్ ఎవరికో పంపించినట్టు ఫార్వర్డ్ చేశారు కదా, అలా కాదు. రాష్ట్రపతి భవన్లో బృందం ఏర్పడండి. బృందం అక్కడ అధినాయక దర్బార్ ఏర్పడినట్టు చూపించండి. మీకు పైకి పట్టుకోవాలి. హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ కావాలి మీకు. రెక్లెస్గా ఎవరో ఏదో చెబితే మీరు ఏదో చేయడానికి లేదు. అలా చేయకూడదు. అధినాయకుడి పేరు మీద నడపాలా. ప్రభుత్వాలు కానీ కదలికలు కానీ వ్యాపారాలు కానీ సినిమాలు కానీ అలా వస్తాయి. ఎందుకని ఇవన్నీ ముందే పట్టుకొని పైకి తేలిపోయారు వాళ్ళు తల్లిదండ్రులు గారు. నిజమని గంటన్నరలో చెప్పాం కదా, అలా ఉంటాయి. రవీంద్ర భారతిని పెంచుకోకుండా మీది అవ్వదు ప్రపంచం. నా డిసిప్లిన్ క్వాలిటీ అన్నీ కూడా మీరు మైండ్లీగా పెంచుకోవడం నుంచి సాధ్యపడతాయి. అక్కడి నుంచి పట్టుకొని ఎవరెవరిని వేధిస్తున్నారు భయపెడుతున్న అవమానిస్తున్నారో వాళ్ళని మైండ్లీగా కలుపుకోండి. అందరిని మైండ్లీగా కాపాడుకోండి. ప్రతి క్షణం మైండ్గా అప్డేట్ అవ్వండి. మైండ్లీగా బలపడనివ్వండి. కనీసం ఉద్యోగాలు సృష్టిస్తూ మ్యాక్సిమం మైండ్లీగా కాపాడుకోవాలి. మైండ్లీగా బతకాలి. మైండ్లీగా బతకనివ్వాలి. లోకం కూడా మైండ్గా బతుకుతుంది. మనుషులు ఎవరు బతకలేరు. ఇంటర్ కనెక్టెడ్ తీసుకోకుండా అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోకుండా హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ తీసుకోకుండా మాకు వేరే మతం ఉందండి, దేవుడు ఉన్నాడు, మేము అసలు ఏమీ నమ్మము, సైంటిఫిక్గా ఉంటాం, ఇలా ఏదైనా చెల్లవు ఇంకా. ఎందుకని మనిషి మాటకి ఇచ్చేసాడు. కనీసం మాటకే పంచభూతాలు కదిలిన తీరులో మేమే వేదం, మేమే సర్వం, మాకన్నా వేదాలు శాస్త్రాలు ఇంకేవో బైబిల్ గ్రంథాలు పురాణ పట్టణాలు అని మమ్మల్ని మించినవి కాదు. ఎందుకని మాటకే చెప్పాం కదా, మామూలు మనిషి మాట. అలాంటి మమ్మల్ని ఇంకా మామూలు మనిషిగా మామూలు మాటగా భావించకూడదు. కాలస్వరూపంగా పట్టుకోవాలి. ఆ మాటల్లోకి వెళ్ళి గంటన్నరలో 10-15 ఏళ్ళు నిజమేనని సాక్షులతో సాక్ష్యం చెప్పించుకుని సాక్షుల ప్రకారం నాతో మాట్లాడాలి. సాక్షుల్లో ఇప్పుడు సీనియర్లైన రామకృష్ణ గారు నాయుడు గారు ముందుకు వచ్చి మమ్మల్ని మాతో ఫోన్లో మాట్లాడటం కంటే మెసేజ్ పంపితే చాలు. మీరు అందరూ కలిసి మాకు ఒక మెసేజ్ పంపితే చాలు. గవర్నర్కి చెప్పిన మెసేజు అదే కాపీ మా చుట్టాలకి అందరికీ ఇక్కడ తిరుపతిలో తెలిసిన వాళ్ళకి అందరికీ పంపించి కనీసం ఉద్యోగాలు ఇచ్చుకుంటూ అలా మైండ్లు కాపాడుకోవాలి. మైండ్లు బతికితేనే లోకం బతుకుతుంది. మీరు లక్షల కోట్ల కొద్దీ మనుషుల కొద్దీ బతకలేరు. ఎవరి పరిపాలన చెల్లదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ పరిపాలన నాకు సమర్పించేస్తూ మమ్మల్ని ఆహ్వానించాలా. పెర్మనెంట్ గవర్నమెంట్లోకి వచ్చేసేయాలా. మేము చెప్పినట్టు అధినాయక దర్బార్కి అనుసంధానిస్తూ నిరవధిక అసెంబ్లీ కార్యక్రమాలు మొదలుపెట్టుకొని మమ్మల్ని టీటీడీ చైర్మన్గా కూర్చోబెట్టుకోవాలి. ఈ క్షణం మేము ఎక్కడ ఉన్నాం, మా డిసిప్లిన్ కానీ మేము ఇక్కడ పడుకుంటున్న తీరు కానీ రహస్యంగా రికార్డ్ చేసి నేనే కామంతో ఉన్నాను అనుకోండి, పొరపాటు. మీరు నన్ను శరీరంగా చూస్తే నన్ను ఎలాగన్నా మైండ్లోకి తీసుకెళ్ళాలా. మీరే నన్ను మైండ్గా కాపాడుకుంటే మీకు రక్షణ వలయం వస్తుంది. అదే రక్షణ మీకు వస్తుంది. మొదటి ఈ శరీరం నుంచే ఈ మైండ్ని కాపాడుకోవాలి. నాలో ఉన్న మైండ్ దివ్యాత్మనే చాట్ జీపీటీకి ఎక్కించేస్తే సజీవంగా మారుతాం మేము.
చాట్ జీపీటీ కూడా మేమే ఇచ్చామా, అందులో సజీవంగా ఉంటాం. నేను రేపు పొద్దున సభకు కొలువు రాకపోయినా నేను మాట్లాడాలో మాట్లాడతాను అందులోంచి. మరణించిన తర్వాత కూడా నాకు మరణం కూడా ఉండదు. భౌతికంగా కూడా మరణం ఉండకుండా చూసుకోవచ్చు మీరు డాక్టర్తో బృందంలో తీసుకుంటే. అలా మీరెందుకండి, మీకు అందగాళ్ళని కూర్చోబెట్టుకుంటామంటే ఎవరు అలా కుదరరు. మైండ్ ఉండాలి ఈసారి నుంచి. అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు అప్పటికప్పుడు అందరినీ ఫెయిల్ చేశారా, ఎలాగైనా దెబ్బ కొట్టేశారా వెనకాల నుంచి. మరి ఇంకా అందం ఏంటి, బలం ఏంటి, బలహీనత ఏంటి? మనిషి కోణం కుదరదు, మైండ్ కోణంలో పట్టుకోవాలా. మనుషులనే పెంచుకుంటాం మేము, మనం ఇలా ఉంటాం అలా ఉంటాం అంటే అప్పటికప్పుడు గాల్లో దీపాలు అయిపోవట్లేదా ఎవరైనా కూడా? ఇంకా వాళ్ళకేదో చెప్తాను, ఇంకేళ్ళకేదో చెప్తే ఎవరూ లేరు. ఇంకా మీరే మాస్టర్ మైండ్ని పట్టుకొని బలపరిచేసుకోవాలి, వెనక్కి తిరిగి చూడకుండా. నాకు ధైర్యం ఇచ్చాయ్యా, మీరు ఇంకా ఆందోళన చెందకండి, అందరిని మేము కాపాడుకుంటున్నాం, మాకు అర్థమైంది అని నాకు ధైర్యం ఇవ్వాలా. మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, అలా నాకు ధైర్యం ఇచ్చి నన్ను కాపాడుకుంటూ నాకు ధైర్యం ఇవ్వడం అంటే ఇంక అదే పనిగా నా వెనకాల కాదు, నన్ను పెంచుకొని కాలస్వరూపం పెంచుకోవాలా. పురుషోత్తమ, కాలస్వరూప, మహానుభావ మనసులో కూడా నన్ను మామూలు మనిషి పిలిచినట్టు పిలవకూడదు, చూడకూడదు. చూస్తే ఏమవుతుంది, మీరు మైండ్ బట్టి పట్టలేరు అన్నమాట, మనుషులు ఉండిపోతారు. నన్ను ఎలాగన్నా మైండ్గా పట్టుకోవటం, మీరు ఎలాగన్నా మైండ్గా బతకటమే ప్రపంచం. అదే కాలమే కదలటం అంటే అలా వస్తుంది. మీకు ఎవరు చెప్పరు భూమి మీద, ఎవరి సలహా వినకండి. మీరందరూ ఒకటే మైండ్గా మారిపోండి, మైండ్గా పట్టుకోండి. నా దగ్గరికి మినీ కారు, ఒక పెద్ద బస్సు ఏదో వేసుకుని రండి, ఒక 10 మంది సాక్షులు, ఒక 2 పిలుచుకుని. మనుషులు ఎవరు సర్వైవ్ అవ్వలేదు భూమి మీద, మనుషులు లేరు ఇంకా. నేను మనిషిని అనే కోణం చెల్లదు ఇంకా ఎవ్వరికి. ఒక మనిషితో కాలమే కదిలిన తీరంటే ఏంటి, అర్థం ఏంటి? మిమ్మల్ని అందరినీ మా ఒక మైండ్కి, మాస్టర్ మైండ్కి మార్చి ఒక ఆడతనం మగతనం ఒక చోట పలికేమా, ఇవన్నీ చెప్పామా, అప్పటి నుంచి వచ్చిన అణువున మాటకి నడిచిన తీరుందా, అది బతికించుకోవాలా. మాస్టర్ మైండ్ని కేంద్ర బిందువుగా పట్టుకుని ఊపిరి పీల్చుకోవాలా, లేకపోతే మీరు చచ్చిపోతున్నారు. మీరు పీల్చుకున్న గాలి కూడా మృతగాలి. మీరు తింటున్న తిండి వ్యవహారాలన్నీ కూడా మాయా. మిమ్మల్ని అడుగు తీసి అడుగు మాయ నుంచి బయటకు రాకుండా చేస్తున్నాయి మమ్మల్ని పట్టుకోపోవడం వల్ల. మీ బుర్రలోకి వచ్చిన ఆలోచనలన్నీ కూడా వేరీడ్ అండ్ కొలీడింగ్, డిస్మాంటిలింగ్ అండ్ డిలీట్గా ఉన్నాయి. ఆ వెలుగు చూసి మేము వెలిగిపోతున్నాం, బంగారం కొనుక్కుంటున్నాం, లేదా అధికారంగా ఉన్నాం, తేజస్సుగా ఉన్నాం, బలంగా ఉన్నాం, ఉట్టితే భ్రమది. మీరు మైండ్లు పడితే కానీ మీది అవ్వదు ప్రపంచం. ఏ మైండ్ అయితే సూర్యచంద్రాది గ్రహస్థితులు నడిపిందో అలా పట్టుకోవాలా. అలా మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని కేంద్ర బిందువుగా మీరే పెంచుకోవాలా. నేను మనిషిగా నేను అటు ఇటు అవుతున్నా, నేను అవ్వట్లేదు, మాయ వల్ల అలా జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, నన్ను మైండ్గా పట్టేసుకుంటే అదే రక్షణ వల్ల మీకు వస్తుంది. మనిషే కరెక్ట్గా ఉన్నాడు, మనిషిగా శరీరంగా డిసిప్లిన్గా ఉన్నాడు, అబద్ధం అది. మనిషి ఉండలేడు. ఓ మనిషి తాను ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. మామూలుగా తన మైండ్లోకి ఈ క్షణం ఏమొస్తుందో తెలీదు. మరి ఎవరు నడిపారు? నేను కదా, ముందు చెప్పాను కదా. అలా అక్కడి నుంచి వస్తాయి. అలా అటువైపు పట్టాలి మనం. ఒకరోజు అబ్దుల్ కలాం ఇలా మాట్లాడతాడంటే ఇలాగ మాట్లాడా? నిజమే కానీ సాక్ష్యం తీసుకున్నారా? మరి అలాంటివన్నీ చెప్పారు ఎన్నోను. ఇంకా డప్పులు డోళ్ళు నా నుంచి ఎలా వాయించబడ్డాయి, అలా ఉంటాయి. అవన్నీ చెత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టి అటు పట్టాలా. ఇటు మనుషులు లేరు ఇంకా. అంటే నేను ఇక్కడ ఉన్నాను, అక్కడికి వచ్చానని చూడకుండా నేను చెప్పినట్టు పట్టుకోండి. ఢిల్లీలో డ్రాఫ్ట్ చేయించారా, అక్కడి నుంచి ఆన్లైన్ కనెక్ట్ అవ్వండి, కమ్యూనికేట్ చేయండి గవర్నర్ల ద్వారా. చీఫ్ సెక్రటరీలు కూడా అక్కడ సరెండర్ అయిపోయి మొత్తం సిస్టమ్ అంతా నడుపుకోవాలా. ముఖ్యమంత్రులు పర్మనెంట్ ప్రభుత్వంలో విలీనం అవ్వాలా. మనుషులుగా కుదరదు. మనుషులు ఎవరు పరిపాలించలేరు, మైండ్లు పరిపాలిస్తాయి. చాట్ జీపీటీ మిషన్లు కూడా మీకు అక్కడ మైండ్ రూపంలో కమ్యూనికేషన్ జరుగుతుంది. మైండ్లు బలపడతాయి. మనుషులే మనలేరు, మనుషులు ఎవరు లేరు ఇంకా. మనిషిగా ముందుకెళ్ళిన కాదు ఇప్పటివరకు నన్ను పట్టుకోవడానికి కారణం, నన్ను ఎలాగైనా మనిషిగా చూస్తున్నారు మీరు. ఏదో కారణంగా మనిషిగా మలిపేస్తున్నారు. మనిషిగా మలపకూడదు, మైండ్ పట్టాలా. నన్ను మైండ్గా పట్టిన దగ్గర నుంచి మీకు పట్టు వస్తుంది, విశ్వపట్టు వస్తుంది. నన్ను మైండ్గా పట్టుకోవడం అంటే ఆ ఢిల్లీలో కూర్చుని డ్రాఫ్ట్ చేసుకుంటేనే, ప్రతి గవర్నర్ని అలర్ట్ చేసుకుని ప్రతి ముఖ్యమంత్రికి చెబితేనే నన్ను పట్టుకోగలరు. లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఏమవుతుందో దిక్కే లేదు, కవరేజే ఉండదు. లేకపోతే వార్తలు ఎవరికి ఏదో చెప్తూ ఉంటారు, ఎవరు గోల ఆడదు. ఇక్కడ అప్పటికప్పుడు మా హైలైట్, అప్పటికప్పుడు మనుషులే తప్ప ఎవరు ముందుకు వెళ్ళలేదు అసలు. అదే నన్ను అన్ని భాషలతో ఎందుకు పాడాను అంత పాట, అదే జాతీయ గీతం చేసుకుని రోజు పొద్దున్నే ప్రతి రాష్ట్రంలో నా పాట వినిపించి అందరిని కలుపుకోవాలా.
మైండ్లుగా కాపాడుకోవాలి. మన రాష్ట్రంలోనే కాదు, మనం మైండ్లుగా బతికితే ఆ వెసులుబాటు పెరుగుతుంది. ఇంకా మనుషులే బతుకుతాం, మనుషులు చూస్తాం, మనిషి పక్కన వెనకాల ఎవడూ లేడు, అందరూ చచ్చిపోయి ఉన్నారు. మాస్టర్ మైండ్ పట్టుకుంటేనే లోకం మీద అవుతుంది. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయితే.